పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సునామీ. ఏపీలో సార్వత్రిక ఎన్నికల సందడి పీక్స్ కి చేరిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పోలింగ్ తేదీకి సమయం దగ్గర పడుతున్న వేళ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ మొదలైంది. ఈ సమయంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. కానీ విని ఎరువని రీతిలో లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ కు అప్లై చేసుకున్నారనే విషయం ఇప్పుడు దేశ చరిత్రలో పెను సంచలనంగా మారింది. అవును, ఏపీలో రాబోయేది ఏ ప్రభుత్వం? అధికార వైసీపీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారా, లేక 2014 తరహాలో కూటమి మరో అవకాశం ఇవ్వబోతున్నారా అనే విషయంపై ఏమాత్రం పూర్తి స్థాయి అంచనాకు రాలేకపోతున్నామే కామెంట్లు వినిపిస్తున్నాయి సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుమారు 6 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ కు అప్లై చేయడం దేశ చరిత్రలోనే పెను సంచలనమని అంటున్నారు. ఇదే సమయంలో తాజాగా ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ పెను సంచలనం నమోదు చేసుకుందనే చెప్పాల్సి వస్తుంది. దేశ చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో 100% పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కు పరుగులు పెడుతోందని అంటున్నారు. పోస్టల్ బ్యాలెట్లు చాలక పలుచోట్ల పోలింగ్ ఆపివేసి పరిస్థితి నెలకొందంటూ వస్తున్న కథనాలు ఈ వైరల్ ఇష్యూని నొక్కి చెబుతోంది. ఉదాహరణకు తాడికొండ చరిత్రలో గతంలో ఎన్నడూ లేదు అన్న స్థాయిలో లామ్ ఫెసిలిటేషన్ సెంటర్ లో ఉపాధ్యాయులు భారీ ఎత్తున చేరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక మంగళవారం ఉదయాన్నే మాచర్ల, గురుజాల, దాచేపల్లి, వినుకొండ, పెదకూరపాడు సుదూర ప్రాంతాలకు పయనమైన వారు స్త్రీ, పురుష వయోభేదం లేకుండా ఓటుకు పోటెత్తిన తీరు ఆసక్తికరంగా మారిందని చెబుతున్నారు. ఇదే క్రమంలో పెదకూరపాడు ఫెసిలిటేషన్ సెంటర్లతో పాటు గుంటూరు, నర్సరావుపేట, సత్తెనపల్లి, తాడేపల్లి, తాడికొండ, అమరావతి ప్రాంతాల్లో మిస్ కాకుండా ఓటింగ్ కు రావడం, జాబితాలో పేరు మిస్ అయింది అంటే అర్ధరాత్రి అయినా ఓటేయనిదే కదలం అని పలువురు పట్టుదలగా నిలబడటం కనీ విని ఎరుగని పెను సంచలనమనే చెప్పాలని పరిస్థితి. ఈ క్రమంలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ పై తాజాగా నెలకొన్న అంచనాల ప్రకారం ఈ ఓట్ల సునామీ ఖచ్చితంగా 99 పోలింగ్ శాతం నమోదు తీరుతుంది అనడంలో సందేహం లేదని అంటున్నారు పరిశీలకులు. మరి ఓటింగ్ విషయంలో ఈ మహా చైతన్యం ఏ ప్రస్థానానికి నాంది పలుకుతుందనేది తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.